అనుకుంటాడు. అంతే కదా. ఇట్లాగా కులాల మధ్య చిచ్చురేపారు మునసబులు, కర్ణములు, బ్రాహ్మిన్స్, ఇట్లాగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానం. దాంట్లో మనం అతిశయానికి పోయాం. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే ఎక్కువ ఊహించేసుకున్నాం. ఆ ఎక్కువ ఊహలతో మనం ఈ కుల వివక్షను పెంచుకుంటూ వచ్చాం. ఈ కుల వివక్ష ఇంపాక్ట్ తో పాటు వాళ్ళ క్రిస్టియానిటీని డెవలప్ చేయడానికి అది వినియోగించారు వాళ్ళు. ఇదిగో చూసే వీడే రెచ్చగొడతాడు, నువ్వేంది ఆ కుల పొడికి తగ్గే విలువ ఇవ్వడం ఏంటి అని చెప్పి, నువ్వు స్నానం చేసిరా అని చెప్పు, స్నానం చేయకుండా కబ్బు కొడుతుంది గుడికి వస్తే అంటారు. వీడు ఈ అర్చకుడు పంతులు గారు ఏమైనా నువ్వు స్నానం చేయకుండా వస్తే బాగోదు ఒప్పుకొని నేను దేవుడు ఒప్పుకోడు అన్నాడు అనుకో, నువ్వు చర్చికి స్నానం చేయకుండా నీకేం ప్రాబ్లం అనేవాడు. ఓహో మనకి తగిన గౌరవం అక్కడ లభిస్తుంది ఇక్కడ రాదు అన్నటువంటి ఫీలింగ్ పెరిగింది. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా స్నానం చేయకుండా ప్రార్థనలకు వెళ్తారా? చర్చిల దగ్గర చక్కగా స్నానం చేసి నీట్గా అలంకరించుకుని వెళ్తారు. ఒకప్పుడు మరి గుడికి అట్లా రమ్మనం అంటే గుడి తప్పెట్టయింది. ఇట్లాగా వివక్షను క్రియేట్ చేశారు. మనం వాళ్ళ ట్రాప్ లో పడి మనలో మనం కొట్టుకు సచ్చాం. ఈ కొట్టుకు సచ్చిన క్రమంలో వాళ్ళ మతాన్ని వాళ్ళు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఇలా వ్యాప్తి అయినటువంటి మతంలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ చేర్చుకుంటూ వెళ్ళారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు దళితుడే కదా, ఆయన అందుకే స్పష్టంగా రాశారు మతపరమైనటువంటిది క్రిస్టియానిటీకి ఆయన ఎందుకు వెళ్ళాలా, ఆయన బౌద్ధమే తీసుకున్నాడు. హిందుత్వంలోని తెగైనటువంటి బౌద్ధమే తీసుకున్నాడు. తద్వారా ఆ రోజున ఇలా మత మార్పిని వ్యతిరేకించాడు ఆయన.